హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెరీ డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అదైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మీరు అనొచ్చు, అనుష ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదనేసి. నాకు వీడియోస్, నేను ఆ వీడియోస్ ఫుల్గా షూట్ చేశానండి. బట్ ఏంటంటే ఏమవుతుందంటే నా మొబైల్లో ఈ ఎడిటింగ్ యాప్లో కొంచెం ఇబ్బంది. గంటలు వెయిట్ చేయాలన్నమాట ట్రాన్స్కోడింగ్కి. సో అందుకు నాకు బెజార్ అయిపోతుంది అనమాట. వీడియోస్ అయితే ఫుల్గా ఉన్నాయి. నిన్న వ్లాగ్ అంతా షూట్ చేశాను, అది ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈ రోజు అంతా షూట్ చేస్తాను, అది రేపు అప్లోడ్ చేస్తాను. డేకి ఒక వ్లాగ్ అవుతుంది, 4-5 షార్ట్లు అవుతాయి. కుదిరితే రోజు 2 లైవ్లు కూడా అవుతాయండి. ఓకేనా? కుదరకపోతే ఒకటే అవుతుంది అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి నేను ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా 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 మోటివేషన్లా ఉంటుంది నిజంగా. ఓకేనా? సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మా పాప షూట్ చేస్తుంది. రావండు రాయే బంగారు తల్లి. నైట్ క్లీన్ చేసుకునే కాబట్టి సింక్ బాగుందమ్మా నీట్గా. ఇలా వంట రూమ్ ఫ్రెష్గా ఉంటే మనిషికి ఇంకా పనులు చేయాలనిపిస్తుందా? దోశ పిండి తినండి, పొర్లింది అనమాట. మరి ఎత్తుకురాలేకపోయింది పిండి, పాపం కాలిపోయిందంతా. ఆమె ఇక్కడంతా బయటకి, ఇక్కడ మెడకి, ఇక్కడ చెవులకి అంతా పిండి అయింది అనమాట. మందేలేండి తప్పు, ఆమెదే తప్పులేదు. వేస్తే ఉంటుంది కదా ఒక 5-6 రోజులు అనే ఉద్దేశంతో రోజు దోశలే. ఎందుకంటే వాడికి మెల్లో దారం వేసి కూడా 3 రోజులు పూర్తి అయిపోయింది. ఈరోజు తినొచ్చు. ఇంకా ఈరోజు గుడ్డు దోశలు, ఆ దోశలు, ఈ దోశలు అన్నీ తినొచ్చు. నేనేం లేండి అబ్బో, టాబ్లెట్ లేదని రాత్రి చెలి సినిమా చూద్దామని చెప్పాను కదా మీకు. అసలు ఒక 20 minutes చూసాక నిద్ర వచ్చింది అనమాట నాకు ఫుల్. ఇంకా మళ్ళీ ఇప్పుడు చూసా, ఒక 1/2 hour, 3/4 గంట చూసా. భలే ఇష్టం అబ్బా నాకు. సాయంత్రం పాస్తా చేయమ్మా. ఎట్లా వెజిటబుల్స్ ఉన్నాయి కదా. చేస్తావా? ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ఎప్పుడు వాటర్ ఇట్లా ఎత్తుకొని తాగకూడదంట. అర్థమవుతుందా? అన్నారు చాలామంది, అది చెక్క ఎందుకు కడుచుకొని తాగుతావు అనేసి. దట్స్ ద రీజన్. సో నీళ్ళు పెడతాం నా బయటికి. నన్ను ఏదో చేసేసిందంట, స్పీడ్ పోతావు తాతయ్య. రాత్రి నాకేం తెలుసు. ఎండాక ఏడాది శంకులు పడతాయి మనం చెప్పడం. ఇప్పుడే పోయినట్టుంది. నిన్నలా మా కోతి చేయబడుతుంది. ఎంత పెద్ద కోతి. నీళ్ళు వస్తున్నాయి కళాయికి. మాకు సంబంధంలే. ఇక్కడ వైట్ కాస్త ఆరెంజ్ కాస్త కనిపిస్తుంది. అక్కడ ఆరెంజే కనిపిస్తుంది ఫుల్. నీళ్ళు వస్తే డబ్బు కడగాలి. కరివేపాకు చాలా ఉంటుంది కదా. సైడ్ కదా పండు.
నేను మన దీంతో సరిపోలేదు మళ్ళీ దాంతో వేసినావు. చేయి మొత్తంగా తీసుకొచ్చింది హిందీకి వేసినాలే ఉంటుంది 4 రోజులని. పైకి ఎత్తు పైకి కొంచెం పైకి ఈ 2 గంట పచ్చేదిగా ఎత్తు పైకి. దీంతోనే కలిపేస్తాను దోశపిండి. దీంతో అంత సరిపోతుందిలే అమ్మా, సరిపోతుందిలే అది. సరిపోతుందా అందరికి? ఎక్కువ ఇంకో ఫ్రిడ్జ్లో పెట్టు. ఇప్పుడు వేస్తున్నావా? ఇప్పుడు ఎందుకు వేస్తా? ఆ సామాను చూడు చూడు 1 by 1 చిన్న నుంచి పెద్దదాకా. సోలా సోలా కలిపి పెడతా. సోలా 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 ఉప్పు కారం పసుపు. రాత్రి ఏం డబ్బాలు వేసినావు బాగా కలర్ బాగా వచ్చిందమ్మా తెల్లగా. కలర్ బాగా వచ్చింది తెల్లగా. అదేంటి ఉప్పుగడ్డ? ఇంకా పచ్చడికి కొన్ని వట్టిమిరపకాయలు నానబెట్టినాను అనమాట. వట్టి మిరపకాయలు కారానికి వట్టిమిరపకాయలు. ఏంటో ఒక్క చట్నీ చేయొచ్చు కదా అంట. నేను కూడా అది అడిగినాను, మా అమ్మ చేయలే. చేర్చారంటలే. నేనే చేస్తానండి అమ్మా, చట్నీనే చేస్తాను. చట్నీ కారం 2 చేస్తాను. నా పనే నీకు వండి పెట్టి నేను బరువు పడతానా? మా పిండి వాసన బాగా వస్తుంది. బరువు పడనే పిల్ల, ఇప్పటికీ బరువు పడను అమ్మ, ఇప్పటికీ బరువు పడను. గంట వంగిపోయినా. అమ్మ బరువు అనే పిల్ల బరువు పడదు. పిల్ల వండుకొని తింటుందిలే. కాదు ఇట వీడియోలు తీసేది. అబ్బా ఏమిలే, నేను పనుకొని నిద్రపోతుంటే నువ్వే కదా వచ్చి రోజు అమ్మ వీడియో అమ్మ వీడియో అమ్మ వీడియో అంటావు. ఎర్ర చట్నీ ఒకటి, ఇంకోటి ఏంటంటే దోశ, ఇంకోటి పప్పు చట్నీ చేయాలంట పిల్లలకి. చట్నీ అయిపోయింది, పచ్చడి ఏం చట్నీ అయిపోయింది, దోశ ఒక్కటి మిగిలింది. ఇంకా వేసేదా దేవుడా దేవుడా, దోశ బాగా అస్సలు బాగా సరిగ్గా దోశ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంట. గోల్డ్ ఈజ్ ఓల్డ్. ఏం ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఫస్ట్ దోశ బాగా రావాలి. బాగా వచ్చా నువ్వు డాన్స్ చేయాలా? బాగా రాకపోతే నేను డాన్స్ చేస్తా. క్యారెట్ ఆయిల్ బాగా సౌండ్ తగ్గించుకో. క్యారెట్ ఉందా? క్యారెట్ ఉంది. ఏం దోశలో ఇంకా పైన పసమంటావా? దోశలో క్యారెట్ రాత్రి అన్నం కూడా తిన్నా నిద్రలో. ఏం అన్నం తినలేదు రాత్రి? ఏం తినాలి కదా. రాకుంటే వస్తుంది. ఎందుకు అమ్మ వేయడం దోశ రాకపోవడం ఖచ్చితంగా వస్తుంది. మరి మీరేం చేసుకున్నారు? ఇంకా చాలా ఉందబ్బా బ్లాగ్. ఓకేనా? తిరాడమాను పోతుంది. ఘాట్ వచ్చింది నాన్న, నీళ్ళు ఈ నీళ్ళు ఘాట్ వచ్చింది. మళ్ళా పడింది చేతి మీద. పక్కన ఏముందిరా? ఏముంది? తినేవా?
డ్రమ్ము 2 రోజులకు ఒకసారైనా గడగాల, కానీ మేము పట్టేస్తాం కాబట్టి వారానికి ఒకసారి గడతాం. పట్టేస్తే పెద్ద దుమ్ము పడదు. ఏమో దుమ్ము పడితే నా 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా గడగాల్సి వచ్చింది. అంత పైకి పెడతాను నేను, అంత పైకి గడుగుతున్నానా. మడుగు అవుతుందిలేరా బాగా పోతాయి నీళ్ళు చక్కగా దావంపటి కానీ అది కానీ పై పంచుకో. యా 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 కొలాయి తిప్పు. సిమ అంటాను మళ్ళా పడింది. ఏ పొద్దున్న నుంచి రాలే నీళ్ళు, ఈ పొద్దు వచ్చానులే తీసుకొచ్చి వచ్చాను. పొద్దున్న నుంచి రాలే తిప్పిందా కొలాయి. అక్కడ వచ్చాను ఇంటి ఒక పొగ చూడండి ఏమవుతుంది డబ్బులు వచ్చి. నీళ్ళు నోట్లో పోసుకునే బాగుండాలి కదా కనీసం అట్లా. ఇంక పోయి వారలమ్మటి అందుకని వారలమ్మటి కంట కానీ కింద పోతాయండి. చేయనైనా మొత్తం పాచి కూడా నీట్గా పోతుంది అబ్బా. ఏం ఉండదు యాసిడ్ వేస్తే. యాసిడ్ వేసినా బ్లీచింగ్ పౌడర్ వేసినా ఏం ఉండదు. పైన అందుకట్టాను అక్కడ పెట్టుకొని బాల్ వేసి పోతాయి, పారుతుంది ఇంకా పైన అంటే. సరేనా కొలాయి తిప్పుతున్నా బంగారు కొండ అడుగు అంత అవుతుంది. అందుకే పైన పైన కడగలేదు. అది ఆడబెట్టు ఏమి ఆడబెట్ట ఆడబెట్టి అను తిప్పుతాడు. తిప్పవా కొలాయి తిప్పుతావు తిప్పవా. తిప్పురా తిప్పు. అది మడత పడి చూడాలి. అడుగునా అందుకని బంగారు వజ్రం ఆఫ్ చేయపో. పైపు కానీ అట్ట కడుక్కు. నైనా కొలాయి అర్జీనైనా కొలాయి అర్జీనైనా ఏమనుకోకుండా కింద కింద ఈ పక్క. థ్యాంక్స్. తింటావా అమ్మాను తింటావు. నాకు రాలే మమ్మీ అంటున్నావే. తింటావు ఏం తింటావు. పైపు దగ్గర బా. చూసాయి పైపు దట్స్ ఇట్. ఏం తీసిందో మా అత్త. మరి ఎందుకు ఇంత జూమ్ చేసినావు. నేనేం జూమ్ చేయలేదు. టిఫిన్ వర్క్ అయితే అయిపోయిందబ్బా పని. టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయి కడిగేటి. ఇంకా బయట ఉన్నాయి అన్నమాట. తిని తాపల మీద గట్ర పెడతారులేండి మా వాళ్ళు. అవన్నీ ఉన్నాయి కడిగేకి. ఆ తర్వాత పొయ్యి మనకి నీట్గా ఉంటే అన్ని పనులు చేసుకోకపోతే అనేసి ఫస్ట్ పొయ్యి అయితే క్లీన్ చేసినాడు. ఇప్పుడు సామాన్లు కడగాలి. ఆ తర్వాత ఏదో ఒక కూర అయితే చేయాలి కదా. అన్నం చేయాలి, కూర చేయాలి. సో నేను ఇవన్నీ చూపించలేను కానీ ఫుల్ డే వ్లాగ్ కదా చాలా ఉంటుంది. ఇవన్నీ చూపించలేను కానీ బట్ కొంచెం ట్రై చేస్తాను చూపించడానికి. నన్ను ఏదో చేసేసిందంట, లవ్లీ బాణం కొట్టేసిందంట. అది అట్లా కింద పోవాలి పాలుకోండి సరేనా. లవ్లీగా నన్ను కొట్టేసిందంట. పాటలు భలే వస్తున్నాయి భయం మధ్యలో నాకెందుకు.
సో కలుద్దాం తప్పకుండా మళ్ళీ ఇంకోసారి ఆఫ్టర్ 1 అవర్ బ్యాక్ తర్వాత, ఓకేనా?